వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ నుండి పాత బస్టాండ్ వద్ద పిల్లలతో ర్యాలీగా బయలుదేరి తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద సర్కిల్ చుట్టూ పిల్లలతో మానవహారం చేపట్టిన ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నిర్వహించారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 10 ప్రధాన అంశములు ప్రతిపాదించబడినదని కొనియాడారు. చట్నీ ఆగురే శివం పోతుంది. మైక్ లేదా ఇక మైకు నేను प्रोग्राम हो रहा तुम అది చూడు సల్మాన్ సార్ చదువులే అనే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల మార్చి 15 వరకు పంచదార పరిశుభ్రతకు సంబంధించిన మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో మరియు మానస వాచ కర్మల నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా మనకు 99 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు లక్షపేట
మున్సిపాలిటీలోని మున్సిపాలిటీ నుండి పాత బస్ స్టాండ్ వరకు తెలంగాణ తల్లి విగ్రహం వరకు మరి పెద్ద ఎత్తున లక్షపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు, మిత్రుడు హానిక్ గారు, కౌన్సిలర్ గారు, ఎంఆర్ఓ గారు, ప్రెస్ మిత్రులు, మరి సామాజిక కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా మరి పచ్చదనంగా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మరి యొక్క 99 రోజుల ప్రోగ్రాంను తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా లక్షపేట పట్టణం మున్సిపాలిటీలోని మరి అన్ని వార్డుల్లో, అన్ని పురలికల్లో, అన్ని చెరువులు, ముందలు ఎక్కడెక్కడైతే నీటి నిల్వలు ఉంటాయో అక్కడ దోమల నివారణ తగ్గించాలనే ఉద్దేశంతో అదేవిధంగా మరి 99 రోజుల ప్రోగ్రాంలో 10 రోజులు ఇంపార్టెంట్ ఇచ్చారు. ఈరోజు మార్చి 6 నుండి 15 తారీఖు వరకు ప్రతి ఆఫీసులో కూడా పరిశుభ్రత పాటించాలి. వీధుల్లో కూడా వాడల పదనంత వర్గానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సీఎం సార్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ చేశాము. మున్సిపల్ ఆఫీసు నుంచి స్టార్ట్ చేశాము. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 99 రోజులు మార్చి 6 నుండి 12/6 15 వరకు అన్ని ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము 6/3/2026 నుండి 15/3/2026 వరకు వార్డు లోపల ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. 99 రోజుల ప్రోగ్రాంలు ఈ కార్యక్రమం కంటిన్యూ కూడా నడుస్తూ ఉన్నది. ఈరోజు ప్రోగ్రాం ఏంటంటే ఈరోజు క్లీనింగ్ చేసుకోవడం, వార్డు లోపల ఒక వార్డుని ఎంచుకొని ఆ వార్డు క్లీనింగ్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అన్ని వార్డుల్లో శానిటేషన్ క్లీనింగ్ కానీ ప్రజలతో కలిసి ప్రారంభించిన కార్యక్రమం ప్రజల ద్వారా, విద్యార్థుల ద్వారా, ప్రజల చేత అందరి ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. మనము రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మనము 10 ప్రోగ్రామ్స్ కూడా 10 రోజులకు కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేయగలదు. కొన్ని మాత్రమే నేను వివరిస్తాను మీకు. అన్ని వాటిలో ముఖ్యంగా శానిటేషన్ చేయాలి. రహదారులకు పక్కనున్న గడ్డి కూడా మనం తీసేయాలి. కార్యాలయాలను మన ఇళ్ళలో మొత్తము నీట్గా మనం మెయింటైన్ చేయాలి. కార్యాలయ రికార్డులు కూడా ఒక రూము ఏర్పాటు చేసుకొని భద్రపరచుకోవాలి. ప్రతి వార్డులోనూ ప్రతిరోజు ఫాగింగ్ కార్యక్రమము చేపట్టాలి. మార్చి 26 రోజుల నుండి మార్చి 8 రోజున మహిళా దినోత్సవం కార్యక్రమం వారికి కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు వాళ్ళకు అవార్డ్స్ కానీ సన్మాన కార్యక్రమాలు కూడా చేపట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదా చేసింది. రెడ్డి గారు ఈరోజు మంచి ఈ ప్రణాళిక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరము ఒక మానవహారంలా ఇక్కడ పాత బస్టాండ్లో మానవహారం చేయడం జరిగింది. మరి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ప్రతి వాడ శానిటేషన్ చేయాలి, పాకింగ్ చేయాలి, దోమల నివారణ యంత్రం ప్రతి వాడకు తింపాలి. మరి రోడ్లు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. మరి ప్రజల ఆరోగ్యం మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని